హాయ్ అండి. హాయ్ అండి. జగన్మోహన్ రెడ్డి రేపు 22వ తారీఖు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో ఈ 30 రోజుల పాలన గురించి అడ్డమైన కోతలు కూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ. మరి ఆ కోతలు అయ్యో అసెంబ్లీలోకి వచ్చి కూయొచ్చు కదా, ఆయన అసెంబ్లీలో ప్రశ్నించవచ్చు కదా. నెల రోజుల్లో చాలా చంద్రబాబు గారు ఇచ్చిన హామీల్లో చాలా ముఖ్యమైన హామీలన్నీ నెరవేర్చడం కూడా జరిగిపోయింది. గత ప్రభుత్వంతో మీరు పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 8 నెలల వరకు కూడా ఆయన చెప్పిన ఏ ఒక్క హామీని కనీసం నెరవేర్చడం మొదలుపెట్టలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే 1 మంత్లోనే మొత్తం అన్ని చేసేయడం జరుగుతుంది. మా ప్రభుత్వం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ, పరిశ్రమలు రావటం కానీ, మరో పక్కన జగన్మోహన్ రెడ్డి చేసిన భారీ నుంచి అతి భారీ వేల నుంచి లక్షల కోట్ల కుంభకోణాలు బయటికి తవ్వటం కానీ మొత్తం అన్ని చకచకా జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఇవన్నీ చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్లో తప్పుడు రాతలు, ఫేక్ రాతలు, ఫేక్ ప్రచారాలు చేసేయన్నీ అసెంబ్లీలో ప్రశ్నించవచ్చు కదా. వచ్చి ఎందుకు పారిపోతున్నాడు? బెంగళూరు పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి. వీటన్నిటిని వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ఎందుకు పారిపోయాడు అనే దాని మీద నాకు స్పష్టమైన విశ్లేషణ కావాలి. దీంట్లో ఇప్పుడు మొదటగా మీరు ఇక్కడ 2 అంశాలు లేవనెత్తారండి. ఒకటి ఏంటంటే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి జగన్ గారు హాజరవుతున్నారా లేదా, వీళ్ళు ఏదైతే ప్రచారంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారో వాటన్నిటిని అసెంబ్లీలో ప్రశ్నించవచ్చు కదా. అది రెండోది బెంగళూరు గారికి జగన్ గారు ఎందుకు వెళ్ళారని చెప్పేసి అది. ఈ రెండు మొదటగా అసెంబ్లీ సమావేశాల గురించి చర్చించుకుందాం మనం. అసెంబ్లీ సమావేశాల్లో అసలు ప్రమాణ స్వీకారం రోజే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తడబడ్డారో, అసలు ఎంతసేపు ఉన్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. వెనక గేట్ నుంచి పారిపోయాడు. వెనక గేట్ నుంచి పారిపోయాడు. వచ్చేంత వరకు ఎంత టైం పట్టింది, ఎంతసేపు అసెంబ్లీలో 5 నిమిషాలు ఉన్నాడో 10 నిమిషాలు ఉన్నాడో ప్రజలందరూ కూడా చూశారు. అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర తొలిసారి ప్రమాణ స్వీకారానికి అసెంబ్లీలో 2 నిమిషాల నుంచి 10 నిమిషాలు కూడా లేదే. ఇంకా ఎలా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు అనేది ప్రజలందరికీ ఒక ప్రశ్న అండి. ఇంకోటి ఏ విధంగా ఎదుర్కోవాలి, ఇంకోటి భావించేది ఏంటంటే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లో ఎటువంటి హామీలు నెరవేర్చిందని ఒక్కసారి మనం చూసుకుంటే, వచ్చిన వెంటనే తొలి 5 సంతకాలు డిఎస్సికి సంబంధించి కావచ్చు, అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగుల స్కిల్స్ సెన్సెస్కి సంబంధించి కావచ్చు, యొక్క పెన్షన్లు ఏవైతున్నా వాటికి సంబంధించి కావచ్చు, వీటన్నిటి మీద కూడా తొలి సంతకం చేశారు. హామీలు కూడా అమలు చేశారు. 7,000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. అమరావతిలో పోలవరం అమరావతి పనులు పరుగులు పెడతా ఉన్నాయి. రోజు ఆల్రెడీ కమిషన్ భాస్కర్ గారు రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో ఆయన ఇంటికి వెళ్ళి మరి ముఖ్యమంత్రి పంపిణీ చేయడం జరిగింది. ఒక్క రోజులో 95% పైగా పంపిణీ చేసి రికార్డు సృష్టించడం జరిగింది. వితౌట్ వాలంటీర్స్. అది కూడా సచివాలయ వ్యవస్థ అనుకోని ప్రభుత్వ అధికారులందరినీ కూడా మొత్తం ముఖ్యమంత్రులు, ఆయన ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొని ఒక పండగలా చేశారండి. అలాగే ఆయన పెన్షన్ పంచడానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ఎవరి ఇంటికైతే వెళ్ళారో వాళ్ళ ఇల్లు, వాళ్ళ పరిస్థితి చూసి చాలా బాధపడి నీకు ఇల్లు కట్టించి ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆయనకి నిన్న భూమి పూజ చేసి ఆ ఇల్లు కట్టడం కూడా మొదలు. అదొక శంకుస్థాపన. అలాంటి ఎన్నో అద్భుతాలు జరిగాయండి. లోకేష్ గారు చూడలేదంటారా? ఎవరైతే పీడబ్ల్యూ కేటగిరీలో ఎన్ఐటి కాలేజీలో ఎంట్రన్స్ లో సీట్ సాధించారో వాళ్ళందరికి కూడా 2 రోజుల్లో జీవో జారీ చేసి, అరగంటలో జీవో జారీ చేసి 2 రోజుల్లో వాళ్ళకి ఎవరైతే ఎంట్రన్స్ రావాలో అది కూడా మొత్తం బాధ్యత తీసుకుని ఫ్రీ ల్యాప్టాప్స్ కూడా పంపిణీ చేశారు. అలాంటి చెప్పుకుంటే ఏది ప్రభుత్వ హామీలు కాకుండా ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుని స్పాట్ లో స్పందించినటువంటి దృశ్యాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ మాట్లాడుకుంటే నెల రోజుల సంఘటన కాదు, సంవత్సరంకి వెళ్ళిపోతుంది. ప్రతిరోజు శనివారం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి హోదాలో ఒక సామాన్య ప్రజల్ని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలవట్లేదంటారా? నేరుగా ముఖ్యమంత్రి కలిసే అవకాశం ప్రజలకు రాలేదంటారా? లోకేష్ గారు ఏ విధంగా ప్రజా దర్బారు చేస్తా ఉన్నారు. అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రులు వాళ్ళకి కేటాయించిన మరునాడు నుంచే నాదెండ్ల మనోహర్ గారు ప్రతిరోజు ఒక రైస్ మిల్లు గోడౌన్స్ తిరుగుతూ ఉంటూ ఆ యొక్క అక్రమ బియ్యం పట్టుబడడం కానీ ఇవన్నీ కూడా బయట పెట్టడం, పేదలు పంచుతూ ఉన్నారు. ఈరోజు ఆడుదాం ఆంధ్ర సంబంధించి ఏ విధంగా అవినీతి చేశారు. క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, ప్రతి ఒక్కరు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏ విధంగా చేస్తున్నారో చెప్పే పని లేదు. ఈ యొక్క అటవీ శాఖ, పర్యావరణ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ వీటన్నిటికి సంబంధించి రూరల్ డెవలప్మెంట్,
పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సమీక్ష నిర్వహించి ఒక్క రూపాయి కూడా లేదు, ఎన్నో వందల అప్పులు ఉంది, అక్రమాలు కోట్ల రూపాయల అప్పులు ఉంది, నేను జీతం కూడా తీసుకునే పరిస్థితి అని చెప్పేసి బహిర్గతంగా చెప్పడం జరిగింది. ఈ అసెంబ్లీ సమావేశాలు ఏంటంటే ప్రజల కోసం ప్రభుత్వం ఏ విధంగా పనిచేయబోతోంది, సంబంధిత శాఖల మీద అభివృద్ధి, గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి, వీటన్నిటి బయట పెట్టేటువంటి క్రమమే అసెంబ్లీ సమావేశాలు. ఇవన్నీ కూడా ఇప్పటివరకు మనం చర్చించుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో, ప్రతి డిపార్ట్మెంట్ లో ప్రతి అవినీతిలో చేసిన కుంభకోణాల్లో ఎంతో మంది ఈరోజు జైలుకి వెళ్ళబోతున్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, వీళ్ళందరూ సంబంధిత శాఖ అధికారులు, ఈ మంత్రులందరూ కూడా. ఓ పక్క సిఐడి ఇంత సమగ్రంగా దర్యాప్తు చేస్తూ ఇన్ని ఆధారాలతో సిఐడి ప్రభుత్వం ముందు బయట పెట్టిందంటే ఇంకా సంబంధిత శాఖ మంత్రులు ఏ విధంగా ఊరుకుంటారు, ఎలా ఊరుకోవాలి, చట్టసభల్లో ఏ విధంగా వీళ్ళని ఉపేక్షించాలి అనేది వాళ్ళందరూ కూడా ఫైల్స్ సిద్ధం చేసుకుని సంబంధిత శాఖ మీద రివ్యూ మీటింగ్ సంబంధించి ప్రజలందరికీ తెలియాలని చెప్పేసి ఈ యొక్క అసెంబ్లీలో మీటింగ్ పెట్టడం జరుగుతోంది. వీటన్నిటిని ఎలా ఎదుర్కొంటారు జగన్మోహన్ రెడ్డి అనే పెద్ద సమాధానం. అంటే జగన్ పాలనలో జరిగిన అక్రమాలకు సంబంధించిన ఫైల్స్ అన్ని పట్టుకొని వస్తున్నారు. సంబంధిత శాఖ మంచి ఏం జరిగింది అనే ఇప్పటికే మీరు చూస్తే విద్యుత్ రంగం సంబంధించి కావచ్చు, పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రతి దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారు. శ్వేతపత్రాలన్నీ ఏం చెబుతా అసలు ఏం జరుగుతా ఉంది అనే వాస్తవ పరిస్థితులన్నీ శ్వేతపత్రం రూపంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందు తీసుకొచ్చారు. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది. ఒకటి వాళ్ళు చేసిన అవినీతి వాళ్ళకి వ్యక్తిగతంగా అర్థమైనప్పటికీ కూడా ఈరోజు ప్రజల ముందుకు సిఐడి బయట పెట్టింది, చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టారు, అదేవిధంగా సంబంధిత శాఖ కొత్తగా వచ్చినటువంటి మంత్రులు కూడా బయట పెట్టారు. ఇంతమందికి ఏ విధంగా సమాధానం చెప్పాలి? అసలు గడిచిన 5 సంవత్సరాల్లో ప్రజల ముందుకు వచ్చింది లేదు, ప్రెస్ మీట్ పెట్టింది లేదు, అసలు ఒక జవాబుదారీ వ్యవస్థ లేదు. అటువంటిది ఇంతమందికి ఏ విధంగా సమాధానం చెప్పాలి? అడ్డంగా దొరికిపోయారు వీళ్ళందరూ కూడా. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారండి, ప్రతి ఒక్కరు కూడా ఆ గెలిచిన 10 మందిలో ఎవరున్నారు, 11 మందిలో ఎవరున్నారో ఎవరు లేరో కూడా తెలియదు. ఇంకా పెద్దిరెడ్డి గారి భాగవతం గురించి చెప్పుకునే పరిస్థితి లేదు. అసలు అసెంబ్లీకి వెళ్ళి ఎలా ఎదుర్కోవాలి వీళ్ళందరూ కూడా? అసలు ప్రమాణ స్వీకారానికి 5 నిమిషాల సమయం కేటాయించినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఇంకా ఇటువంటి పెద్ద వ్యూహాన్ని, ఈ తప్పుల్ని ఎలా కప్పిపుచ్చుకోవాలి? దేశం దోపిడీలు ప్రశ్నిస్తే చెప్పే సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఇక జగన్మోహన్ రెడ్డికి. అసలు తప్పు చేసిన వాళ్ళు ఎలా చెప్తారండి? ఇప్పుడు ఒక దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు, అడ్డంగా దొరికిపోయాడు, రెడీ హ్యాండెడ్ గా దొరికిపోయాడు, ఏం కప్పిపుచ్చుకుంటాడండి? కప్పిపుచ్చుకుంటే మాత్రం వదిలేస్తారంటారా? అసలు దొంగతనం చేయడమే తప్పు, రెడీ హ్యాండ్ గా దొరికిపోతే ఏం చెబితే ఎవరు నమ్ముతారు? అన్ని వాస్తవాలతో దొరికిపోయినప్పుడు. సో జగన్మోహన్ రెడ్డి గారు అందుకు సంబంధించి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలను కూడా బాయ్కాట్ చేయనున్నారని చెప్పేసి ఆరోపణలు అయితే రావడం జరుగుతూ ఉంది. ఎంతవరకు అని చెప్పేసి మనం కూడా ఎదురు చూడాలి. మరి ఇంకోటి, పులిని చూసి నక్కవాత పెట్టుకుందని లోకేష్ గారు ప్రజా దర్బార్ నిర్వహిస్తుంటే ఈయన కూడా లోకేష్ గారిని చూసి మొదలు పెట్టాడు ప్రజా దర్బార్ అని. ఆ ప్రజా దర్బార్ మొదలుపెట్టి 2 రోజులు కూడా అవ్వలేదు, దాన్ని కూడా వదిలేసి ఈ రోజు హుటాహుటిన బెంగళూరు పారిపోతున్నాడు. ఎందుకు పారిపోతున్నాడు? అసలు ప్రజా దర్బార్ అంటే ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్తారు? అధికారంలో ఉన్నారు, అధికారం లేరని కాదండి. ఇక్కడ వాళ్ళ సమస్యలు పరిష్కరించే నాయకుడి దగ్గరికి వెళ్తారు. అది ఎవరైనప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా. 5 సంవత్సరాల్లో, గడిచిన 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిగానే ప్రజల సమస్యలు తీర్చలేని వ్యక్తి ఇప్పుడు అధికారం కోల్పోయాక ఏం చేస్తాడు? ఏదో ఫోటోల కోసం వెళ్ళే వాళ్ళు కూడా ఫోటోల కోసం వెళ్తున్నారు, ఆయనకు అభిమానులు ఏదో అనిపించుకోవడం మినహాయిస్తే ఎందుకు వెళ్తారు? ఏం సాధిస్తున్నారు? ఈరోజు ఏమన్నా కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా ప్రజా దర్బార్కి సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తారు, సమస్యల పరిష్కారం కోసం వెళ్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా ఎందుకు చేశారో నిలదీయడానికి వెళ్తున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. బెంగళూరు ఎందుకు పారిపోతున్నారు? బెంగళూరు ఎందుకో ప్రజలందరికీ తెలిసిందే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రాష్ట్రాల ఆస్తులు ఉన్నాయి, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి? బెంగళూరులో యలహంక ప్యాలెస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్యాలెస్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారు. 37 ఎకరాల్లో ఉంది. బెంగళూరు మహారాజా ప్యాలెస్ 29 ఎకరాలు అయితే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ 37 ఎకరాలు. బెంగళూరులో స్థానికంగా ఎవరైతే కర్ణాటకకు సంబంధించిన వ్యాపారస్తులు ఉన్నారో, గాలి జనార్దన్ గారు కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళతో సమఉజ్జిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కూడా ఆంధ్రాకి చెందినటువంటి వ్యక్తి. ఆంధ్రాకి చెందినటువంటి వ్యక్తికి కర్ణాటక, అదే మరి ముఖ్యంగా బెంగళూరులో ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయో ప్రజలందరికీ కూడా తెలుసు. యలహంక ప్యాలెస్ నాట్ స్మాల్ ఇష్యూ, బట్ బియాండ్ దట్ ఏంటంటే మైన్స్, క్వారీస్, ఈ పవర్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా షాపింగ్ మాల్స్, కాంట్రాక్ట్ ల్యాండ్స్, రియల్ ఎస్టేట్, ఇవన్నీ కూడా ఎప్పుడో ఈ రోజు మళ్ళీ పాత రోత కొత్త విధానం అన్నట్టు కొత్తగా ఎన్నిసార్లు చెప్పుకుని అదే రోత ఇవన్నీ కూడా 2010-9 వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ బయటికి రావడం జరిగింది. సండూరు పవర్ ప్రాజెక్ట్ అని ఇవన్నీ కూడా ఎన్నిసార్లు చెప్పుకుని చెప్పి ప్రజలకు కూడా బోరు కొడతా ఉంది. ఇంకా ఆర్థిక నేరస్తులు 33 కేసులు, A1 ఛార్జ్ షీట్, ఈడీ, సిబిఐ ఇవన్నీ తెలిసిందే. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి కాబట్టి బెంగళూరులో ఇవన్నీ కూడా ప్రధాన కేంద్రంగా ఉన్నాయని చెప్పేసి వార్తలు. సో ఇవన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయాక వాటన్నిటి మీద
ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ విచారణ చేస్తే పరిస్థితి ఏంటి? ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ లో చేసిన అవినీతి అనేది పక్కదారి, అవన్నీ కూడా ఇవన్నీ ఈయన ప్రైవేట్ ఆస్తులు, పబ్లిక్ గా దొరికిపోయే ఆస్తులు. దట్టు ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు అవినీతిగా తెచ్చుకున్న ఆరోపణలు ఉన్నాయి, లక్షల కోట్లు. ఇవన్నీ వ్యక్తిగత ఆస్తులు, ఎలా సంపాదించుకున్నవన్నీ తెలుసు, కేసులు బుక్ అయ్యండి, మళ్ళీ కొత్త మాట్లాడుకోవడం అనవసరం. ఆ ఆస్తులు ఎలా కాపాడుకోవాలి? ప్రభుత్వ కుంభకోణాలు బయటపడ్డా ఇవి కేసులు రెడీ, ఇవి కూడా ఎలా కాపాడుకోవాలి? ఇంకా చేసేదేం లేక వీటికి ఏదో ఒక రూపంలో వీటిని కాపాడుకోవాలి, బినామీల రూపంలో ఏదో అని చెప్పేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏంటి? కర్ణాటక సిద్ధ రఘురామయ్య గారు, అదేవిధంగా డికే శివకుమార్ గారు, ఆ వాళ్ళతో చర్చలు జరిపేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం చేసేసి తద్వారా ఆస్తులు కాపాడుకోవాలన్న వాదనలు కూడా వస్తూ ఉన్నాయి. ఇన్నిసార్లు బెంగళూరు వెళ్ళారంటే, గడిచిన కొన్ని సంవత్సరాలుగా బెంగళూరు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రజల్ని కలవకుండానే పులివెందులు వెళ్ళి ఇమీడియట్ గా అక్కడ ఎన్ని రోజులు షెడ్యూల్ ఉందో దాన్ని కుదించుకొని మరి బెంగళూరు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? దాని వెనుక ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి? ఈరోజు ఇక్కడ చూస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కలవచ్చు కదా, అక్కడ కూడా వాళ్ళు అనుకున్నట్టు సరే కాంగ్రెస్ ప్రభుత్వం కలిశారని ఆ ఊహాగానాలు నిజం అనుకుందాం. ఇక్కడ తెలంగాణ రేవంత్ రెడ్డి గారిని కలవచ్చు కదా, లేదు, ఆ పరిస్థితే లేదు. ఆంధ్రాలో ఇంకా చూసుకుంటే మాట్లాడే పరిస్థితి లేదు, అసలు ఊహించడానికి కూడా లేదు. ఇంకా పొరుగు రాష్ట్రం ఏదా అంటే కర్ణాటక. కర్ణాటకలో కూడా డికే శివకుమార్ గారు కూడా రెస్పాండ్ అవ్వట్లేదన్న వాదనలు వస్తున్నాయి. ముందు అసలు ఈయన కలుస్తాడో లేదో పక్కన పెడితే, ఆ ఊహాగానాలు మినహాయిస్తే డికే శివకుమార్ గారు కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అన్న వాదనలు వస్తున్నాయి. ఎందుకండి అంటే మీరు గమనించుకుంటే ప్రధానంగా షర్మిల గారు ఉన్నారు. శర్మ గారు ఏపీసీసీ ప్రెసిడెంట్ కి చీఫ్ గా ఉన్నటువంటి వ్యక్తి. అదే విధంగా డికే శివకుమార్ గారికి అత్యంత ఆప్తులు. రాజారెడ్డి వాళ్ళ మనోడు రాజశేఖర రెడ్డి గారి వివాహంలో ఏ విధంగా వాళ్ళు పాల్గొన్నారో, కాంగ్రెస్ నాయకత్వం మొత్తం పాల్గొని కూడా చూశారు. కాబట్టి దగ్గర రానిచ్చే పరిస్థితులు అన్న వాదనలు అయితే వస్తా ఉన్నాయి. ఓకే, అయితే కర్ణాటక కాంగ్రెస్ ద్వారా షర్మిల గారు కూడా తన ఆస్తుల పంపకం గురించి ఒత్తిడి చేస్తున్నారు డికే శివకుమార్ ద్వారా అని కూడా ఒక వార్తలు వస్తున్నాయి. దాన్ని ఆస్తుల్ని షర్మిలకి పంచడానికి ఏమైనా ఇష్టపడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి, సిద్ధపడుతున్నాడు అంటారా, లేదా ఇష్టపడకపోవడం వల్లనే ఇప్పుడు ఆస్తులను కాపాడుకోవడానికి కర్ణాటక వెళ్ళాడా? ఇప్పుడు ఇష్టపడకపోవడం అనే చెప్పడానికి అయితే లేదండి. ఇప్పుడు ఈ రోజు అధికారం లేదు, ఎవ్వరు కూడా సహాయం చేసే పరిస్థితి లేదు. కాబట్టి డికే శివకుమార్ గారు పెద్దగా వ్యవహరిస్తూ ఈ యొక్క ఆస్తి పంపకాల్లో బాధ్యత తీసుకుంటున్నారు. సో అందుకని ఆయన దగ్గర పెత్తనం కోసం వెళ్ళారని చెప్పేసి వాదనలు వస్తాయి. భారతిరెడ్డి ఒప్పుకొని ఉంటుంది, ఆస్తులు ఇస్తే షర్మిలకు ఒక్క రూపాయి ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది భారతిరెడ్డి. ఇంకా అది వాళ్ళ వ్యక్తిగతం అండి. కానీ చట్ట ప్రకారం ఆస్తి అయితే మాత్రం షర్మిల గారికి రావాల్సిందే. అది వాళ్ళ మధ్య నెలకొన్నటువంటి వివాదాలు అనేది పూర్తి కూడా బయటకు వస్తాయని చెప్పేసి ఎదురు చూడాలి. ఇంకా మనం కూడా చూద్దామండి రాబోయే రోజుల్లో వాళ్ళ ఆస్తి విషయాలు కూడా ఎంతవరకు వస్తాయో. అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏమైపోతుందో, పార్టీ ఉంటుందా లేదా, అసలు జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి ఇద్దరు జైలుకి వెళ్ళిపోతారా, అసలు ముందు రోజుల్లో వైఎస్ఆర్సీపీ ఏ రకంగా సమాధి కాబోతుంది, భయంకరమైన సమాధి అయితే జరగబోతుంది. అదేదో అంటారు కదా 2020 2012 అని చెప్పి ఒక సినిమా వచ్చింది, 2012 యుగాంతం అని. అలాగే 2024 వైసీపీ అంతం అన్నట్టు ఇప్పుడు కనిపిస్తుంది చరిత్ర చూస్తుంటే. చూద్దామండి, మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.